ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు మెర్సీ ఆషేర్. అయ్యగారు సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో ఎన్నో నిందలు, అవమానాలు, ఆకలి బాధలు, వ్యతిరేకతలు ఎన్నో చూశారు. అయినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి అత్యున్నతమైన దేవుని కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఈ సేవ ఒక్క వ్యక్తి నుండి ప్రారంభమయ్యి ఈరోజు వందలు, వేలు, లక్షల మంది ఆత్మలు రక్షించబడడానికి దేవుడు కృప చూపించి మన మధ్యలో గొప్ప దైవజనులను నిలబెట్టాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే అభిషిక్తులైన దైవజనులకు మరొకసారి దేవుని పేరట వందనాలు. ఓ సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది అనే షార్ట్ ఫిలింని మనందరము కలిసి చూద్దాం. ఆమేన్. హలో, చెప్పండి. నమస్తే అండి. అయినా మీకు ఆ రోజే చెప్పాను కదండి, మీరు ₹1,00,000 తెచ్చుకుంటాను కానీ పని అవుదండి ఇక్కడ. మీకు ఇంకా చాలా తక్కువ చెప్పానండి నేను. అయినా మీ డబ్బులు మాకు అవసరం లేదండి. ఆ పైన ఇంకా 5 అధికారులు ఉన్నారు, వాళ్ళకి 20,000 చెప్పి నేను ఇచ్చుకోవాలి. అయినా నాకు అవసరం చాలా పనులు ఉన్నాయండి. పెట్టండి, మీకు పని జరగాలంటే మీరు డబ్బులు తెచ్చుకుంటాను. చెప్పరా. ఏరా, ఏమైంది అరుస్తున్నావు? ఏం లేదు, ఆఫీస్. ఏం ఆఫీస్ రా? డబ్బులు అంటున్నావు, లక్ష అంటున్నావు, ఏంటి? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? రే, అయినా నా విషయాలన్నీ నీకు ఎందుకురా? ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నావా? మాస్టర్ గారు ఏం చెప్తున్నారు నీకు? నేను అయినా ఊరికనే తీసుకోవట్లేదు. రే, చర్చికి వెళ్తే దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదురా. కొంచెం నా మాట నువ్వు. రే, చర్చిలో 1000 చెప్తారు, అన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకి ఇల్లు రాదు, కారు రాదు. అయినా చర్చిలో ఒకళ్ళు బయట ఒకళ్ళు అందరూ అలాగే ఉంటున్నారా? నేను అలాగే ఉంటాను. అందరూ ఉంటే నువ్వు అలా ఉండకూడదురా. ఎంత అలా ప్రేమించా, అందరినీ కాదనుకున్నా, అయినా సరే నేను మోసం చేసి వెళ్ళిపోయింది కేవలం తన కోసం. మా అమ్మ నాన్న కూడా వదిలేసుకున్నా, మా ఫ్రెండ్స్ ఎవరు కూడా నాతో లేరు. ఈ మనుషులంటే చిరాకేస్తాం. నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఇంక ప్రతి గుండి ఉపయోగం ఏముంది? చచ్చిపోతా, నేను ఇంక చచ్చిపోతా. ఇది ఒకటే మార్గం. హలో. హలో, డాక్టర్ గారు. ఎవరండి? నేను సామ్యాల్ మాట్లాడుతున్నానండి. సామ్యాల్ గారు, ఇందాక మీరు హాస్పిటల్కి వచ్చారు కదా? అవునండి. ఓకే, చెప్పండి. డాక్టర్ గారు, నాకు వేరే మార్గం ఏమీ లేదా? అదే మీకు ఇందాక హాస్పిటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ కండిషన్. యాక్చువల్లీ మీరు నా క్లోజ్ ఫ్రెండ్ తాలూకా అని, ఇంకా నేను చాలా మందితో కూడా మాట్లాడాను ఈ విషయం గురించి. మీ డిసీజ్కి ఇంకా క్యూర్ అనేది లేదండి. అలా కాదు డాక్టర్ గారు, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, నాకు దీని నుంచి ఎలాగైనా క్యూర్ తప్పించండి. అయ్యో, నాకు తెలుసండి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలాగే బాధపడుతూ ఉంటారు, కానీ మీకున్న కండిషన్కి అసలు క్యూర్ అనేది లేదండి. చాలా మందితో డిస్కస్ చేశాను, ఇంకా మీరు ఎక్కడికి తిరిగినా కూడా ఫలితం లేదు. ఓన్లీ మీరు ఇప్పుడున్న కండిషన్లో మెడిసిన్ యూజ్ చేస్తూ దేవుడి మీద భారం వేసి ఉండటం తప్ప ఎక్కడికి వెళ్ళా మీకు ఇదే ఆన్సర్ వస్తుందండి. అలా కాదు డాక్టర్ గారు. ఓకే అండి, మీరు స్ట్రెస్గా ఉన్నారు నాకు అర్థమవుతుంది, బట్ అది కొన్ని డాక్టర్స్ కూడా చేయలేని ఉంటాయండి. ఇంకా దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చేయలేరు మీరు.
ఓకే సరే. దేవుడా, నాకు వేరే మార్గమే లేదా? దీని నుంచి నాకు విముక్తే లేదా? నిజమే, దేవుడు తప్ప నాకు వేరే మార్గం కనిపించట్లేదు. ఒకసారి పాస్టర్ గారు కాల్ చేసి మాట్లాడతాను. హలో పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ గారు, మీతో ఒక మాట మాట్లాడు పాస్టర్ గారు. ఒకసారి ఇంటికి వస్తారా? సరే పాస్టర్ గారు. ఏమైంది శామ్యుల్? ఎందుకు బాధపడుతుంది? శామ్యుల్, బాధపడదు శామ్యుల్. ఫస్ట్ కూర్చో, కూర్చో. ఏమైంది చెప్పు. పాస్టర్ గారు, నేను చర్చికి వెళ్తూ దేవుని వాక్యం వింటూ కూడా నేను దేవునికి అన్యాయంగా నడుచుకున్నాను పాస్టర్ గారు. దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని నేను వ్యర్థంగా ఉపయోగించుకున్నాను పాస్టర్ గారు. అన్యాయంగా డబ్బు సంపాదించాను, కానీ ఆ డబ్బు నన్ను బ్రతికించలేకపోతుంది పాస్టర్ గారు. నయం కాదంటున్నారు, వేరే మార్గమే లేదంటున్నారు పాస్టర్ గారు. ఎవరు చెప్పారు శామ్యుల్ నీకు? నేనే మార్గము, సత్యము, జీవము అన్న దేవుని మాటను మర్చిపోయావా? ఏసే మార్గము. ప్రతి సమస్యకి ఆయన దగ్గర సమాధానం ఉంది. ఇప్పటికైనా నువ్వు దేవుని ప్రార్థించి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నీ పాపములను క్షమిస్తాడు. డాక్టరు తన జ్ఞానంతో చెప్పి ఉండొచ్చు, కానీ మన దేవుడు పరమవైద్యుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సిలువలో ఆ దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డప్పుడు పరదైసులో దేవుడు ఆయనకి స్థానం కల్పించాడు. అదేవిధంగా నువ్వు కూడా ప్రార్థించి పశ్చాత్తాపడి నీ పాపంలో ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎంత సంపాదించావు కదా సంగతి? డబ్బుతో కొనలేనివి రెండు: ఒకటి ప్రాణం, రెండు కాలం. దేవుడు తన ప్రేమతో మనకివి అనుగ్రహిస్తున్నాడు. అలాంటప్పుడు మనం దేవునిపైన ఆధారపడాలి. ఎంత చేసిన దేవునికి నమ్మకంగా ఉండాలి సంగతి. ఇక నుంచి అయినా నమ్మకంగా జీవించు. తప్పకుండా పాస్టర్ గారు, నా తప్పులు నాకు అర్థమవుతున్నాయి. ఇక్కడి నుంచి నేను దేవునికి నా జీవితాంతం నమ్మకంగా ఉంటాను పాస్టర్ గారు. ఓకే శామ్యుల్, ప్రార్థన చేద్దాం. తప్పకుండా పాస్టర్ గారు. ఓకే శామ్యుల్, ధైర్యంగా ఉండు. చర్చికి రా. తప్పకుండా పాస్టర్ గారు. ఈ టైంలో ఎవరు? బా, నా చావులో కూడా ప్రశాంతత లేదు. మాస్టర్ గారు వచ్చారమ్మా, ఒకసారి. అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఈ పాస్టర్లో ప్రేయర్లు అంటే నచ్చవని? వెళ్తే నువ్వు ఒకదాన్ని వెళ్ళు. నాన్న, నువ్వేదో జాబ్ ట్రై చేస్తున్నావు కదా, ఒకసారి ప్రార్థన చేయించుకుంటే సక్సెస్ అవుతావని. ప్లీజ్ నాన్న, ఒకసారి. ఏంటమ్మా ఊరికే బుర్ర తినుకో. అయినా ఆ పాస్టర్ గారు వాళ్ళు ఎందుకు వస్తారు? ఏ చందాలకో కానుకలు అడగడానికే కదా. ఓ ఇచ్చి పంపించేసి ప్లీజ్ అమ్మా, అలా అనకూడదు. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇక్కడ నుంచి. కళ్ళు మూసుకుని ప్రార్థించాం.
మీ ఇంట్లో గోలా సేమ్ మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం బాబు కాంటాక్ట్ వెళ్ళకపోతాం ఈ పాస్టర్లందరూ ఇంతరా బాబు ప్రతి ఇంటికి ఎలా తిరుగుతూనే ఉంటారు. లేదురా అలా అనకూడదురా అందరూ మన మంచిగా కదా చెప్తారు. ఏంటి చెప్పేది? అయితే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వు. నేనైపోయినా కూడా ఎందుకు వెళ్దామా ఏదో మూవీకి వెళ్దాం ఇంట్లో చిరాకు వచ్చేస్తుంది. ఓకే హలో, అవునా, ఏమైంది? ఓకే వస్తున్నాం. సాత్విక్ వాళ్ళ డాడీకి బాగోలేదంట, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. వెళ్దామా? సరే చూద్దాం వెళ్దాం. దేవా, నా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు. నా జీవితాన్ని సేవకు అంకితం చేసుకున్నానయ్యా. నా చదువు, నా ఉద్యోగం అన్నీ నీ ముంతక్కు వేసాయా. నా ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా నీ సేవ చేస్తున్నాను. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, చివరికి చావైనా సరే నీ కోసమే నేను ఉంటానయ్యా. నీ ఉంటే చాలు నాకు. ఆకలి బాధలైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నీ సేవ కోసం నేను జీవిస్తానయ్యా. నన్ను అవమానించిన వారిని, నిందించిన వారిని నువ్వు మార్చి వేసయ్యా. నా ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. యేసయ్యా, నీవే నా తండ్రివి, నీవే నా తల్లివి. యేసయ్యా, నాకు సహాయం చెయ్యి, నాకు సహాయం చెయ్యా. నువ్వు నాకు తోడుగా ఉండు. ప్రార్థన చేస్తున్నట్టు ఆరోగ్యం అది బాగుందండి. కొడుకుంటున్నట్టు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీరు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. సరే, ప్రార్థన చేస్తాను, కొంత మూసుకోండి. సరే బ్రదర్, ప్రార్థన చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది బ్రదర్? ప్రార్థన చేసుకుంటానండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మనం కనీసం ఇక్కడ ఉండలేకపోతున్నాం, పైగా మనం ఎప్పుడన్నా డబ్బులు తీసాం బయటికి. ఆయన అనవసరంగా నన్ను మాట్లాడినాను. తప్పు చేసాం రా. బ్రో, ఇందాక నీకు డబ్బులు ఇచ్చారు కదా, ఆయన మీ రిలేటివా? ఆయన మా రిలేటివ్ ఏం కాదన్న, మరి ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు అంట. అందరికీ చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. నాన్న, నా ఫ్రెండ్స్తో కూడా నేను చాలాసార్లు బయటకు వెళ్ళాను, చాలా చోట్ల తిరిగాను. కానీ ఈరోజు పాస్టర్ గారిని అక్కడ వాళ్ళు ఎవరో తెలియనప్పటికీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే చూసాను చూడండి. నాకు ఆయన చూడగానే ఒక్కసారిగా నా మనసులో ఏదో గుచ్చుకున్నట్టు అయింది. బాబు పీటర్, నువ్వు లాస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు డాడీకి కూడా సిక్ అయ్యారు. అప్పుడు అదే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ చేసాం. మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరూ రాలేదు. అప్పుడు పాస్టర్ గారు వచ్చి భారంగా కన్నీటితో ప్రార్థన చేశారు. అప్పుడు స్వస్థత జరిగింది. నాన్న, నేను చావైనా బ్రతికైనా మన జీవనంలోనే నాకు స్వస్థత అయిందనే కాదు, కానీ నిత్య జీవం పొందుకోవాలంటే మనం పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే
దేవుడే మనకు ఆశ్రయం. సరే, మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారంటే ఏ విధమైనటువంటి సలాము పొందకుండా ఆయన మన గురించే ప్రార్థన చేస్తారు. ఆయన చూడగానే దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఇలా ఉంటారా అని అనిపించింది. ఎందుకంటే ఈ కాలంలో మన సొంత వాళ్ళే ఎవరు రావట్లేదు, కానీ ఎవరో తెలియనటువంటి వాళ్ళ కోసం ఆయన ఏడుస్తా ప్రార్థన చేస్తా చూసినప్పుడు నాకేమనిపించిందంటే నేను ఒక్కరోజైనా ఆయనలా బతకగలనా అని అనిపించింది. ఇది ఎవరేసి ఉంటారు? అందులో ఏముండి ఉంటుంది? సరే, చచ్చిపోయే ముందు ఒకసారి చదువుదాం. అక్కడ అతను పేపర్స్ పంచి పెడుతున్నాడు, అతను అయి ఉండొచ్చా? బ్రదర్, ఒకసారి మీరు లోపలికి వస్తారా? ఏమనుకోకపోతే చెప్తాను, ఒకసారి రండి. బ్రదర్, ఎక్కడికి బ్రదర్? రండి సార్. బ్రదర్, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం బ్రదర్. పర్లేదు, రండి పైకి రండి. బ్రదర్, ఎక్కడికి బ్రదర్? ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం బ్రదర్. పర్లేదు బ్రదర్, రండి, నేను చెప్తాను. రండి, పర్లేదు, ఏమవుతుంది, రండి. బ్రదర్, ఏంటి ఇది హ్యాంగ్ చేసినట్టుంది? చెప్తాను బ్రదర్, దానికోసం కూర్చోండి. బ్రదర్, పోయిన వారం ఇదే రోజున మీరు ఈ కరపత్రం వేశారు కదా బ్రదర్? అవును బ్రదర్. ఈరోజు నేను బతుకున్నానంటే ఈ కరపత్రం చదవడం వల్లే బ్రదర్. మీరు అది చూశారు కదా? అవును. ఉరేసుకుందామని రెడీ ప్రిపేర్ అవుతున్నాను నేను. ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపిస్తే కిందకు వచ్చి చూసా, ఈ కరపత్రం కనిపించింది బ్రదర్. అయినా సరే ఇగ్నోర్ చేసి వెళ్ళాను. బట్ చనిపోయే ముందు ఒకసారైనా చదువుదామని తీసి చదివాను బ్రదర్. నిజంగా దీంట్లో రాసిన ప్రతి ఒక్క మాట నా గుండెలో గుచ్చుకున్నాయి బ్రదర్. ఇందులో యేసయ్య నన్ను ప్రేమిస్తానని ఉంది, నిన్ను విడువడు ఎడబాయడని ఉంది. యేసయ్య నన్ను ఎందుకు ప్రేమించాలి? ఇది చదవడం వల్ల నాకెందుకు నెమ్మది కలిగింది? చనిపోదాం అనుకున్నావాడిని నేను ఎందుకు ఆగిపోయాను? కొంచెం నాకు ఇది అర్థమయ్యేలా చెప్పండి బ్రదర్. ఈ లోక ప్రేమలు స్వార్థపూరితమైనవి బ్రదర్. మీరు ఒకరిని ప్రేమిస్తే వారు మిమ్మల్ని ప్రేమిస్తారు, ఏదో బదులు ఆశించి ప్రేమిస్తారు. మీ అవసరం తీరిపోయింది అనుకోండి, వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ జీవితం అంతా ఆ వ్యక్తి మీతో ఉన్నా మరణం వరకు మీతో కూడా రారు. ఈ బైబిల్ తీసుకో, ఈ బైబిల్ అంతా చదువు. నీవు పుట్టక మునిపే దేవుడు నీ కొరకు ప్రణాళికను సిద్ధం చేశాడు. నీ పాపాల కోసం, నా పాపాల కోసం, ప్రపంచంలో ఉన్న వారందరి పాపాల గురించి యేసుక్రీస్తు తన ప్రాణమును శిలువలో అర్పించాడు. ఈ లోకంలో ఏ ప్రేమకి దేవుని ప్రేమ సాటి రాదు. ఆ ప్రేమ వల్లనే ఈరోజు నీవు బ్రతికున్నావు. తల్లిదండ్రుల ప్రేమలోనైనా స్వార్థం ఉండొచ్చు, కానీ యేసయ్య ప్రేమలో, పరిశుద్ధుడైన యేసయ్య ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు. మీరు మందిరానికి వస్తూ ప్రతిరోజు వాక్యం చదువుతూ ఇప్పటికైనా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించండి. సరే బ్రదర్, ప్రార్థన చేద్దాం.
చాలా టైం అయింది, చేతిలో డబ్బులు కూడా లేవు. ఎవరన్నా వస్తారేమో, లిఫ్ట్కి ట్రై చేద్దాం. బ్రదర్ 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 కాకినాడ వరకు వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? కాకినాడ అంటే 10 కిలోమీటర్స్ ఉంటుంది. నేను అటు పక్కకి వెళ్ళట్లేదు, బస్సులు దొరుకుతాయి, ట్రై చేస్తారండి. సరే అన్న, సరే. బ్రదర్ లిఫ్ట్, బ్రదర్ ప్లీజ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? లేదు సార్, లేదు. బ్రదర్ లిఫ్ట్, బ్రదర్ లిఫ్ట్ కావాలి బ్రదర్. కాకినాడ వరకు. కాకినాడ వరకు అంటే 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 5 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తారు. మీకు అక్కడ వరకు అయితే డ్రాప్ చేస్తాను. సరే సరే బ్రదర్, సరే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. పర్లేదు. మీ గురించి ప్రార్థన చేస్తాను, మీరు చదువు. థ్యాంక్ యూ. యేసయ్యా నీకు వందనాలు దేవా. సరే ఈసారికి వాటర్ తాగేసి దీంతో అడ్జస్ట్ అయిపోతాం. హలో, ప్రైజ్ రాడు బ్రదర్. పాస్టర్ గారు, మా నాన్నగారికి అసలు ఒంట్లో బాగాలేదండి, కొంచెం ప్రార్థన చేస్తున్నా. సరే బ్రదర్, ప్రార్థన. నాన్నగారికి ఇస్తాం పాస్టర్ గారు. సరే బ్రదర్. పాస్టర్ గారు, ప్రైజ్ రాడు అండి. నాకు అసలు ఒంట్లో బాగట్లేదు, కొంత ప్రార్థన చేయండి. సరే అండి, ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిస్తున్నాం. ఆమేన్. పాస్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. లిఫ్ట్ చేయట్లేదని ఇంటికి వచ్చాం పాస్టర్ గారు. సరే బ్రదర్, లోనికి రండి. అయ్యగారు, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన నాకు పని చేస్తలేదండి. ఈ ప్రార్థనలు ఏంటో నాకు ఏంటో అర్థం అవుతలేదండి. ప్రార్థనలు మోషే గారు, మీరు చాలా పెద్దవారు, నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు అనే గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన శరీరంలో కూడా ఇలా అనారోగ్యమైన ఒక చిన్న ముళ్ళు ఉంది. ఆయన కూడా దేవుడికి ప్రార్థన చేశారు స్వస్థత గురించి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును అని అన్నాడు. ఇప్పుడు మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, తగ్గిపోతుంది. ఈ శరీరం అనేది శాశ్వతం కాదండి. మరణం తర్వాత వచ్చే నిత్య జీవం అనేది శాశ్వతం, మారు మనస్సు అనేది శాశ్వతం. దేవుడు స్వస్థత ఇస్తాడు, కానీ ప్రార్థన చేసే నాలో కంటే మీలో ఎక్కువ విశ్వాసం ఉండాలి. మీ విశ్వాసం బట్టే మీ తర్వాత మీ పిల్లలు కూడా విశ్వాసంలో ఎదుగుతారు. మీరు ధైర్యంగా ఉండండి మోషే గారు, మీరు చాలా మంచి విశ్వాసి. ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా మోషే గారు? నిజమే అయ్యగారు, నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాను. సరే మోషే గారు, ప్రార్థిస్తాను ఏకీభవించి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ శామ్యుల్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఇప్పుడు ఎలా ఉన్నారు శామ్యుల్ గారు? ఆరోగ్యం అంతా ఎలా ఉంది? దేవుని కృపలో అంత మంచిగా ఉంది పాస్టర్ గారు. దేవుడు నాకు స్వస్థపరిచాడు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. దేవుడు స్వస్థపరిచాడు కదా అని చెప్పేసి మళ్ళీ వెనుతిరగద్దు. చావైనా బ్రతికైనా దేవుని కోసం జీవించండి శామ్యుల్ గారు. దేవుడు ఇంకనూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రండి బ్రదర్, కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ జీవన్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను జీవన్ గారు, దేవుని దయ వల్ల. మీరు ఇచ్చిన బైబిల్ నాకు చాలా మనశ్శాంతిని కలిగించింది. చదువుతున్న ప్రతిసారి నాలో చాలా ధైర్యం కలిగింది. ఇది నాకు ఇచ్చినందుకు చాలా వందనాలు పాస్టర్ గారు. మంచిది జీవన్ గారు, మీరు దాన్ని కంటిన్యూ చేయండి. ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఇంకనూ మిమ్మల్ని దీవిస్తాడు. రండి బ్రదర్, కూర్చొని ప్రేయర్ చేసుకోండి. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బెటర్. పాస్టర్ గారు, మళ్ళీ చెప్తున్నాను, నన్ను క్షమించండి ప్లీజ్. సారీ, నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్లేదు బెటర్, అవన్నీ ఏం పట్టించుకో. అయినా మీరు అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? నాకు కూడా మీలా పరిచయం చేయాలని ఉన్నది. తప్పకుండా బెటర్, ప్రతి వారము మీ పేరెంట్స్తో కలిసి ప్రార్థనకి రా. నేను కూడా ప్రార్థనలకి తీసుకువెళ్తాను. అలాగే పాస్టర్ గారు. కూర్చో, ప్రార్థన చేసుకో. ఓకే సార్. బ్రదర్ రండి, మా పెద్దయ్య గారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను, ప్రార్థన చేపిస్తాను. ఈరోజు ఈ విధంగా సేవ చేయడానికి కారణం ఆయనే.